హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు చికెన్ లివర్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎంతో టేస్టీగా మనం ఈ చికెన్ లివర్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వరకు లివర్లను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మనకి పీసెస్ ఈ సైజులో ఉండాలన్నమాట. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనం లివర్‌లని అందులో వేసుకోవాలనమాట. వేసుకొని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకొని వీటిని ఉడికించుకోవాలనమాట లివర్‌లని. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు. మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకొని వాటర్ మొత్తం వంపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4, 5 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉండాలి. మనకి లివర్ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందనమాట. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న లివర్‌లని అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి ఈ లివర్‌లని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకుంటే అడుగున మాడిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుందాం. ఇలా ఆయిల్ పైకి రావాలన్నమాట. ఇప్పుడు అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం వరకు మగ్గించుకోవాలి కలుపుకొని. లైట్‌గా కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు. ఒక నిమిషం వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మామూలుగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లివర్‌లని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్‌లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి మనకి లివర్ ఫ్రై అనేది ఇలా ఆయిల్ పైకొచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం లివర్ ఫ్రైని ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ జేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై జేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.